హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వీట్ కార్న్ వేసి పలావ్ చేశానండి. దానికి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అంతా కట్ చేసి పెట్టుకున్నాము. సో ముందుగా ఆనియన్స్ వేసి నార్మల్ యాజ్ యూజువల్ బాగా ఫ్రై చేసుకొని దాంతోపాటు మిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలా, అంటే ఆల్మోస్ట్ 50% ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. ఇది కూడా పచ్చి వాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇది ఫ్రై చేసుకునేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాను. సో దానివల్ల నేను కడాయిలో ఫ్రై చేస్తున్నాను. సో టమాటాలు వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా, అంటే మనకు టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదండి, క్యారెట్, బీన్స్, అలాగే పొటాటో కూడా 1 కప్, స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను, అలాగే బఠానీ కూడా తీసుకున్నానండి. సో వీటినన్నిటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవంతా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చేశాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నది వేసి దాంతోపాటే ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను. అలాగే 1/2 స్పూను పసుపు, తర్వాత ధనియాల పొడి అనేది 1 స్పూన్ యాడ్ చేశానండి. అంతే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ కూడా వేసి బాగా ఆయిల్లోనే ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలా అనేది రైస్ కూడా బాగా పడుతుంది. సో ఇవంతా బాగా ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రైస్ కుక్కర్లోకి మార్చేసుకుందాము. సో స్టవ్ ఆఫ్ చేస్తాను, రైస్ కుక్కర్లోకి మార్చేసుకుందామండి. అలాగే హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద. సో రైస్ కుక్కర్లోకి మార్చేసుకొని వాటర్ అనేసి మిక్స్ చేసేసుకుందాము. సో అలాగే కడాయిలో కొద్దిగా వాటర్ వేసేసుకున్నామంటే మసాలా కూడా సరిపోతుంది. అంతేనండి, రైస్ కుక్కర్లో పెట్టి రైస్ అయిపోతే పలావు రెడీ. సో చూడండి, ఫైనల్గా రైస్ అయితే రెడీ. సో రైస్ కుక్కర్లో అయితే రైస్ రెడీ అయిపోయింది. తినడానికి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. సో మీకు ఎలా అనిపించిందో మా స్వీట్ కార్న్